అందరికీ నమస్తే అండి. మన గార్డెన్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టేబుల్ రోజ్ ప్లాంట్స్ని చిన్న స్టెమ్ కటింగ్స్తో ఎలా పెంచొచ్చో, అలాగే పూలు ఎక్కువగా పూయాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎల్లో కలర్ టేబుల్ రోజ్ అండి. నేను హైదరాబాద్ కల్లా తెచ్చుకున్నా. చాలా రేర్గా దొరుకుతుంది మనకి ఫ్లవర్. నా దగ్గర వైట్, పింక్, ఆరెంజ్, ఎల్లో కూడా ఉంటాయండి. మనం ఇప్పుడు ఈ తోటలో నుంచే కటింగ్స్ తీసుకొని నాటుకుందాం. ఇలా మనం కొన్ని కొమ్మలు కట్ చేసుకొని తీసుకొని వాటిని ఆ పువ్వులు ఏమన్నా కానీ మొగ్గలు ఏమైనా కానీ ఉంటే అవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు మనం అట్లా చిన్న చిన్న కటింగ్స్ మనం కట్ చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. నిజానికి ఎంత చిన్న కటింగ్ అయినా ఆ ఆకుల ద్వారా అండి, మన టేబుల్ రోజు ఆకు ద్వారా కూడా మన మొక్కలు పెంచొచ్చండి. ఒక్కసారి ఒక 1 ఇంచ్ మొక్క తెచ్చి మనం అట్లా పెట్టేసినా ఇంకా పర్మనెంట్గా ఉంటుంది. అలాగే మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. ఈ మొక్క సైంటిఫిక్ నేమ్ పార్చులేకా గ్రాండిఫ్లోరా అంటారండి. ఈ మొక్కకి చాలా నేమ్స్ ఉన్నాయండి. వాటిలో కొన్ని చెప్తాను నాకు తెలిసినవి. 11 o'clock రోజ్ అంటారండి, టేబుల్ రోజ్, సన్ రోజ్, మోజ్ రోజ్, స్మాల్ రోజ్, రాక్ రోజ్, మెక్సికాన్ రోజ్, రోజ్ మోజ్, ఇలా చాలా మంచి మంచి నేమ్స్ ఉన్నాయండి. ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయో వాటి నేమ్స్ కూడా అంతకన్నా అందంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్కల్ని మనం పాటింగ్ మిక్సర్లో పెట్టుకోవాలండి. ఇవి ఆల్రెడీ చాలా ఫాస్ట్ గ్రో అండి. ఇంకా ఫాస్ట్గా పెరగడానికి, ఇంకా హెల్తీగా పెరగడానికి, మనకు ఫ్లవర్స్ తొందరగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న కటింగ్స్ని ఆ మట్టిలో పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవడమే. కానీ మనం చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్ డైరెక్షన్ తెలియదండి, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో మనకు ఆకులు పైకి చూసేలా పెట్టుకోవాలి, చూసి మరీ పెట్టుకోవాలండి. అక్కడ జాగ్రత్త తీసుకోవాలి మరి. అంతే అండి, ఇదొక్క జాగ్రత్త తీసేసుకొని మనం ఆ కొమ్మల్ని మట్టిలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లవర్స్ మనకి ఎంత ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే అంత ఫ్లవర్స్ ఎక్కువగా ఇప్పుతాయి. అందుకే వీటిని 11 o'clock ఫ్లవర్స్ అంటారు, అలాగే 5 o'clock ఫ్లవర్స్ అంటారండి. అంటే 11 o'clock ఫ్లవర్స్ ఇప్పుతాయి, 5 o'clock ఫ్లవర్స్ వాడిపోతాయి అన్నమాట. ఎండ ఉన్నప్పుడే ఆ ఫ్లవర్స్ ఉంటాయి, మళ్ళీ ఇంటిని ఈవినింగ్ వాడిపోతాయి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. అంతే అండి, మనం అలా అన్నీ పెట్టేసుకొని ఇంకా నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది. మనకు 15-20 డేస్లోనే మనకు ఫ్లవర్స్ ఇప్పడం స్టార్ట్ అయిపోతాయండి. అంత సింపుల్ గ్రో అన్నమాట. మనకు ఫ్లవర్స్ బాగా రావాలి, ఎప్పటికీ ఇయర్ అంతా ఫ్లవర్స్ పోయాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఒక రోజంతా పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మనం మొక్కలకి ఇచ్చినట్లయితే ఫ్లవర్స్ ఎక్కువగా విప్పుతాయండి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఎండు ఉన్నప్పుడే పువ్వులు ఇప్పుతాయండి, అదే సీజన్లో అయినా సరే. మన గార్డెన్లో అయితే చాలా ఉంటాయండి. మొత్తం నేను కింద నీళ్ళలో పెట్టేసిన అన్నమాట, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇవి ప్రతి గార్డెన్లో పెంచవలసిన ఫ్లవర్ ప్లాంట్స్ అండి. ఎందుకంటే ఈ పూల కోసం బటర్ఫ్లైస్, బీస్ కూడా వస్తాయండి. అలాగే మన గార్డెన్ కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. ఖచ్చితంగా పెంచుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టినా అండి. నాకు తెలియకుండా మా ఆయన మిగతా వేరే కలర్స్ పెట్టిండు. మల్టీ కలర్ అయితే బాగుంటుందని. నిజంగానే బాగున్నాయి కదా. మన గార్డెన్లోకి చాలా రకాల బర్డ్స్ వస్తాయండి. వినండి ఎంత బాగున్నాయో సాంగ్స్. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.